కంచె గచ్చిబౌలి భూములపై ఏఐ వీడియోల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. ఏఐ ఫోటోలు, వీడియోలను హెచ్సీయూ విద్యార్థులే సోషల్ మీడియాలో పెట్టారేమోనని అన్నారు. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచమని ఆరోపించారు. రేవంత్ కు కేంద్రం నుంచి సహాయ సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తమ సలహాలు, హెచ్చరికలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కంచి గచ్చిబౌలి భూములపై ఏఐ ఫోటోలు, వీడియోలను హెచ్సీయూ విద్యార్థులే సోషల్ మీడియాలో పెట్టారేమోనని చిట్చాట్ చేశారు కేటీఆర్. ఈ ఇష్యూలో స్టూడెంట్స్ ఆందోళనలు, మేధావులు స్పందించిన తరువాతే బీఆర్ఎస్ స్పందించిందన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని తాము ఎలాంటి కార్యక్రమాలు చేయలేదన్నారు. హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తేస్తామనే ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచమని ఆరోపించారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఏం జరగకుండా బండి సంజయ్ కాపాడుతున్నాడని తెలిపారు. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి వరల్డ్ ఫేమస్ సీఎం అని సెటైర్లేశారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి సీఎంగా రేవంత్ కొనసాగుతున్నారని అన్నారు. కేంద్రం గ్యాస్ ధరలు పెంచడం, పేదలపై భారం వేయడమేనన్నారు కేటీఆర్. ఎన్నికలు ఉన్నప్పుడు బీజేపీ ధరలు తగ్గిస్తుంది, ఎన్నికలు లేకుంటే పెంచుతుందని ఆరోపించారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వ విధానాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇన్వెస్టర్ల నుంచి 19 లక్షల కోట్లు ఆవిరైపోయాయని తెలిపారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఫెయిల్ అవుతుందని, ఆ ఎఫెక్ట్ రాష్ట్రాలపై పడుతుందని తెలిపారు కేటీఆర్. జీఎస్టీ వృద్ధి రేటు 0% పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2025 మార్చి నెల అధికారిక గణాంకాలను పరిశీలిస్తే బట్టి విక్రమార్క వాదనలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయిందన్నారు. తమ సలహాలు, హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇంత తక్కువ జీఎస్టీ వృద్ధి ఇప్పటి వరకు ఎప్పుడూ నమోదు కాలేదన్నారు హరీష్. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ బిల్లుల ఆమోదానికి చిత్తశుద్దితో కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకే పోతాం తప్ప వెనక్కి తప్పే ఆస్కారమే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను వినమ్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎట్లా అయితే అసెంబ్లీలో అంబేద్కర్ ఉన్నాడో అట్లానే అంబేద్కర్ పక్కన జ్యోతిబా పూలే కూడా ఉండాలని చెప్పి మళ్ళా ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు నేతలు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించబోయే సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున రావాలని పిలుపునిచ్చారు.